సిటీ ఇండియా న్యూస్ తెలుగు మన మిడ్జిల్ మండలంలో టిఎల్ఎం టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ టిఎల్ఎం మేళాకి వచ్చి ఇవన్నీ చూడడం చాలా సంతోషంగా ఉంది. అంటే నేను ఊరికే ఒకసారి వచ్చి ఏం చేస్తున్నారో చూసుకోవడం అనుకున్నాను, కానీ వీళ్ళు చేసిన మెటీరియల్ చూసాక ఇంకా ప్రతిదీ చూడాలని అనిపించేందుకు చాలా ఆసక్తికరంగా చేశారు. అయితే మన అందరికీ తెలుసు, మనకి అంటే మనం మన నెక్స్ట్ జనరేషన్స్కి, మన భావితరాలకి మనం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా కూడా వాళ్ళకి విద్య ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. వాళ్ళకి మనం చదువు కనుక ఇస్తే తర్వాత ఇంకా అంత వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి ఆ చదువు ఇవ్వడంలో మన టీచర్స్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. చదువు చెప్పడమే కాకుండా వారి ఫ్యూచర్ని సెట్ చేయడం, అంటే వారు భవిష్యత్తులో ఎలా తయారవుతారు, ఎంత చక్కటి పౌరులుగా తయారవుతారు, వాళ్ళ జీవితం ఎంత చక్కగా నడుపుకుంటారు, ఇవన్నీ కూడా మన టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది. అంటే టీచర్స్ని చూసి మోటివేట్ అయ్యి వారు చెప్పిన దాన్ని విని చాలా మంచి మంచి ఉన్నత పదవులు పొందిన వాళ్ళు చాలామంది మనకి ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ మనం చెప్పేది గురుదేవో భవ అనే చెప్తాం. అంటే ఉపాధ్యాయులకి అంత ఇంపార్టెన్స్ మన లైఫ్లో ఉంటుంది. సో అందుకనే మనం ఆ టీచింగ్ విధానం పద్ధతి, అంటే మనం చదువు చెప్పే విధానం కూడా దీనికి చాలా ముఖ్యంగా ఉంటుంది. పిల్లలు ముఖ్యంగా ఈ భాష నేర్చుకోవడంలో కానీ లేకపోతే బేసిక్ మ్యాథ్స్ నేర్చుకోవడంలో కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు ఎర్లీ ఇయర్స్లో. సో వారికి మనం ఊరికే చెప్తే కాకుండా చూపిస్తే, అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్, వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అందుకనే పిల్లలకి ఇప్పుడు తెలుగు భాష నేర్పించడం కానీ, ఇంగ్లీష్ భాష నేర్పించడం కానీ, మ్యాథ్స్ నేర్పించడం కానీ సింపుల్గా ఎలా నేర్పించవచ్చు, వాళ్ళకి వెంటనే వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎలా నేర్పించవచ్చు అని చాలా రకాల ఎక్స్పెరిమెంట్లు చేసి ఈరోజు తీసుకొచ్చారు. నేను ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న స్కూల్స్ అందరినీ, తర్వాత ఉపాధ్యాయులందరినీ కూడా అభినందిస్తున్నాను. చాలా బాగా. అయితే ఇది ఇక్కడ మేళాలోనే కాకుండా ప్రతి స్కూల్లో, ప్రతి క్లాస్ రూమ్లో ఈ టీచింగ్ మెటీరియల్ అనేది కనిపించాలి. అంటే పిల్లలకి మీరు క్లాస్ తీసుకుంటున్నప్పుడు మీరు తెలుగు చెప్పినా, మ్యాథ్స్ చెప్పినా, సైన్స్ చెప్పినా, ఏది చెప్పినా ప్రతి లెసన్కి, ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లెసన్కి సంబంధించిన మెటీరియల్ మీ టేబుల్ మీద ఉండాలి. అది కొంచెం విస్తృతంగా అందరూ టీచర్స్ కూడా చేయవలసి ఉంది. చాలా చక్కగా చేశారు. ఇందులో చాలా బెస్ట్ మోడల్స్ ఉన్నాయి. వీటిని అన్ని స్కూల్స్ వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకొని ప్రతిరోజు ప్రతి క్లాసులో వీటిని ఉపయోగిస్తే మన పిల్లలు, మనం ఇంకేం చెప్పక్కర్లేదు, చక్కగా ఇలా ఇంత చక్కగా చూపించి చెప్తే ఐ థింక్ ఏ పిల్లలు కూడా చదువుకోవడానికి ఇబ్బంది పడరు, స్లో లెర్నర్స్గా కూడా ఉండరు, అందరూ కూడా చాలా చక్కగా చదువుకుంటారు. కాబట్టి నేను ఉపాధ్యాయులందరినీ కూడా ఈ సందర్భంగా ఈ మెటీరియల్ని విస్తృతంగా క్లాస్ రూమ్స్లో వాడాలని చెప్పి కోరుతున్నాను. మనం ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ చేసాము. అన్ని స్కూల్స్లో కూడా ఫస్ట్ 1 month మీరు ఈలు 1 2 3లు ఇవే రాయించమని చెప్పి అందరినీ అడిగాము, అది చేశారు. ఇప్పుడు ఈ టిఎల్ఎం మీద ఫోకస్ పెట్టి ఇది విస్తృతంగా వాడాలి. సో మన జిల్లా ఎడ్యుకేషన్లో టాప్ మోస్ట్ జిల్లాగా తయారవ్వాలంటే అన్నీ చేయాల్సిన అవసరం ఉంది. సో దీని అందరూ చాలా సీరియస్గా తీసుకొని చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.